రాజధాని మహిళలను సాక్షి డిబేట్లో కించపరిచిన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై మరియు కృష్ణంరాజుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ తెలుగు మహిళా నాయకురాలు దర్శి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద సోమవారం నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ అమరావతి ప్రాంతం మహిళలను కించపరిచిన సాక్షి ఛానల్ వెంటనే నిలిపివేసి సాక్షి ఛానల్ టిబెట్లో మహిళలపై ఇష్టానురీతిగా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావును, కృష్ణంరాజులను ఇరువురను అరెస్టు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళలు కోరారు. మహిళా లోకం కన్నీరు పెట్టేలా చేసిన సాక్షి ఛానల్ ప్రసారాలను నిలిపిచేయాలని, రాజధాని మహిళలను అసభ్య పదజాలంతో అభివర్ణిస్తూ కొమ్మినేని డిబేట్లో కృష్ణంరాజు అనే వ్యక్తి మాట్లాడడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ అతనిపై తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం దర్శి పోలీస్ స్టేషన్ నందు ఏఎస్ఐ రాంబాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా సంఘం కమిటీ సభ్యులు మాలపాటి శోభారాణి, దర్శి పురపాలక సంఘం చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షులు పుల్లెల చెరువు సత్యనారాయణ, మేడిశెట్టి నాగమణి, విజయ, ఫాతిమా, శ్రీదేవి, రిబికా, లక్ష్మి, దర్శి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ మాడపాకుల శ్రీనివాసరావు, దర్శి జనసేన నాయకులు పసుపులేటి చిరంజీవి మరియు మేడిశెట్టి నాగమణి, కనదం విజయ, ఫాతిమా, శ్రీదేవి, రుబికా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.